బస్సు దిగిన వెంటనే బాబాయ్ వచ్చి బ్యాగ్ పట్టుకొని, ఏందమ్మా ప్రయాణం బాగైందా? సీటు దొరికిందా లేదా? హా బాబాయ్, బానే అయింది. కానీ నువ్వేంటి ఇలా వచ్చావు? నిన్నే వచ్చేదానిగా ఇంటి వరకు. ఏం పర్వాలేదు తల్లి. పోదాం పదా, వెళ్దాం. ఇంటికి వచ్చేశాం. నానమ్మ నా కోసం గుమ్మంలోనే కాచుకొని కూర్చుంది. ముసలి ఎలా ఉన్నావే అంటూ వెళ్ళి హగ్ చేసుకున్నా. ఏందె పూర్ణిమ, ఇట్ట చిక్కిపోయావు? మీ నాయన తిండి పెడతలేడా ఏంది? నానమ్మ, నా పేరు పూర్ణమ్మ కాదే, పూర్ణిమ. అమ్మను చేర్చి అమ్మలక్కలు జాబితాలో చేర్చకే ముసలిదానా. ఆ, ఏదోలే. మా కాలంలో చిన్నపిల్లలకు కూడా ఎల్లమ్మ, పుల్లమ్మ అని పేరు పెట్టేవాళ్ళు. వాళ్ళు నీలాగా అనలేదే? అబ్బా ముసలిదానా, ఆ కాలం వేరే, ఈ కాలం వేరు. ఇలా పిలవడం నా ఫ్రెండ్స్ ఎవరైనా వింటే కాలేజీలో నాతో మామూలుగా ఆడుకోరు అంటూ వాళ్ళ ఫ్రెండ్స్ ధనలక్ష్మిని ధనమ్మ అని ఏడిపించింది సడన్గా గుర్తుకొచ్చింది. సర్లేవే, వాళ్ళేదో ఇక్కడున్నట్టు చెప్తున్నావు. పోయి కాలు చేతులు కడుక్కొని రాపో, ఇంత బువ్వ తిందువు గాని. సరేనే, నాకు బాగా ఆకలిగా ఉంది. పద అంటూ తినడానికి వెళ్ళినాం. తింటుండగానే మెసేజ్ సౌండ్. ఎవరా అని తీసి చూసా. అమ్మో బావా, ఇప్పుడెలా? రిప్లై ఇవ్వకుంటే అలుగుతాడు, ఇస్తే వదలడు. ఏం చెయ్యాలి అని ఆలోచిస్తున్నా. నానమ్మ నెత్తిమీద ఒకటి పీకి అన్నం తినేటప్పుడు ఫోన్ పక్కన పడై అంది. అబ్బా అని తల రుద్దుకుంటూ గబగబా అన్నం తినేశా. డాబా పైకి ఎక్కి బావకి హాయ్ అని మెసేజ్ పెట్టా. బావ కోపంగా ఉన్నాడు, అర్థమయ్యింది. ఆన్లైన్లో కూడా లేడు. ఏం చెయ్యాలి అని ఆలోచించి కాల్ చెయ్యానా వద్దా అని అటూ ఇటూ తిరుగుతూ ఉన్నా. ఇంతలో బాబాయ్ పైకి వచ్చి, ఏంటిరా, ఏమైంది? మొహంలో ఏదో తేడా కొడుతుంది అన్నాడు. అదేం లేదు బాబాయ్, ఊరికే. నువ్వెళ్ళి పడుకో, నేను కాసేపయ్యాక కిందికి వస్తా అన్నా. ఫోన్ వైబ్రేషన్ వచ్చింది. హమ్మయ్య, సైలెంట్లో ఉంది. లేకుంటే బాబాయ్కి డౌట్ వచ్చేది అని ఫోన్ చూసా. బావ దగ్గర్నుంచి రిప్లై. ఏంటే, మెసేజ్కి రిప్లై లేదు? ఎక్కడున్నావు? అది బావా, నేను ఊరికి వచ్చా. నువ్వు మెసేజ్ చేసినప్పుడు నానమ్మ పక్కనే ఉంది. ఓరిని, నాకు చెప్పనే లేదు. సడన్గా ఇలా వచ్చావేంటే? ఏం లేదు బావా, నానమ్మని చూడక చాలా రోజులైంది. చూసి వెళ్దామని వచ్చా. ఎలాగో 2 డేస్ హాలిడేస్ ఉన్నాయి. ఓహో, మీ నానమ్మనే చూడ్డానికి వచ్చావు. అయితే సరేలే, బాయ్ మరి. చూసిపో, మరి బాయ్ అన్నాడు. బావా, బావా, ఓయ్ ఆగు. ఏంటి అలకే? ఏహే, నేనెందుకు అలుగుతా? నీ మీద అలగడానికి నేనెవర్ని? ఏయ్, ఓవర్ చెయ్యకు. నేను ఎవరి కోసం వచ్చానో నీకు తెలియదా? కథలు పడకుండా 1 అవర్లో ఇక్కడికి రా. ఎక్కడికి రావాలే? వస్తున్నట్టు కనీసం మెసేజ్ చేసి కూడా చెప్పలేదు. ఇప్పుడేమో 1 అవర్లో రా అని ఆర్డర్ వేస్తుంది. చూడు. బావా, ఆర్డర్ కాదురా, రిక్వెస్ట్. అయినా ఈడికెందుకొస్తానో, ఎవరికోసం వస్తానో నీకు తెలియదా బావా? ఛ, నువ్వు ఎవరికోసం వచ్చావో నాకెలా తెలుస్తుందే? బావా, వీడు నన్ను బాగా ఆడుకుంటున్నాడు. రేపు పెళ్లి కాని, అప్పుడు చెప్తా వీడి పని. ఏంటి, ఏం అనట్లేదు? సరేలే, బాయ్. అయితే బావా, నువ్వు రావా అని అలక వాయిస్తో అడిగింది. నేను రాను. నాకు ఏం పనిలేదా ఏంటి? సరే, రావు కదా. రావులే అని కోపంతో బాయ్ అని ఫోన్ కట్ చేసి లోపలికి వచ్చి టీవీ చూసుకుంటూ కూర్చున్నా. టైం అప్పుడే 9 అయ్యింది. బావ ఇంకా రాలేదు. నిజంగానే కోపం వచ్చింది అంటావా? ఏమో,
పెళ్లి తర్వాత వీడితో ఎలా వేగాలో ఏంటో అని మనసులో అనుకుంటూ ఛానల్స్ మారుస్తున్నా. ఇంతలో బండి చప్పుడు అయ్యింది. బావే అనుకొని నా కళ్ళల్లో మెరుపులతో గుమ్మం వైపు చూశా. కాని బావ కాదు, ఎవరో. నాకు బాధేసింది. బావ ఇక రాడు కాబోలు అన్న అసహనంతో రిమోట్ పక్కన పడేసి, నానమ్మ, నాకు నిద్ర వస్తుందే, నేను నా గదిలో పడుకుంటున్నా. ఉదయాన్నే నన్ను పని నేర్చుకోమని సావదొబ్బక, లేపకుండా ఓ 10, 11 గంటలకి లేపు. నేను చెప్పిన టైం కంటే ముందే లేపావనుకో చూడు. ఏంటి 10, 11కా? నా తల్లే, నిన్ను ఇలా తయారు చేసినందుకు నిన్ను కాదే, మీ అమ్మను తిట్టాలి. ఏంటే ముసలిదానా, మా అమ్మను తిడతావా? ఎందుకే? ఎందుకా? నిన్ను ఇలా మొగరాయుడులా పెంచుతుందిగా, పనిపాట నేర్పకుండా. ఒసేయ్ ముసలిదానా, పనేమో కాని నాకు పాటలు బాగా వచ్చే ఒక పాట పాడి వినిపించనా? వద్దు పూర్ణమ్మగారు, అంత పని చెయ్యకండి అంటూ ఎక్కడ్నుంచి వచ్చిందో పనిమనిషి ఆయాసపడుతూ, పూర్ణమ్మగారు, మీరు ఆ పొద్దు ఓ పాలి ఇటేపు వచ్చేటప్పుడు పాడిన పాటకు ఇంతవరకు మా రాజు ఇంకా తిరిగి రాలేదు. ఏంటే పుల్లమ్మ, ఎవడే ఆ రాజు? మనింటి పెంపుడు కుక్కమ్మా. ఆ మాట వినగానే నానమ్మ, బాబాయ్, పిన్ని, చెల్లి అందరూ ఒకటే నవ్వు. హా అని గట్టిగా అరిచా. అరిచింది చాలు, పోయి పడుకోపో. రేపు చూసుకుంటా మీ సంగతి అని లోపలికి పోతున్నా. ఆ చూసా, పోవే, పడుకోపో. నిద్రమొహందానా, ఎప్పుడూ నిద్రే. రేపు పెళ్లి చేసుకొని అత్తగారింటికి వెళ్ళాక అప్పుడు ఉంటుంది నీకు కథ. హా చూస్తాలే, పోవే ముసలిదానా అని మూతి తిప్పుకుంటూ లోపలికి వచ్చా. బెడ్ మీద అలాగే పడుకున్నా. సచ్చినోడు, తన కోసం వచ్చానని తెలిసి కూడా ఊరి చివరి నుంచి నా కోసం రావడానికి కష్టమయ్యింది. దొంగ సచ్చినోడు అని తిట్టుకుంటున్నా. ఏంటే మరి అంతలా తిట్టిపోస్తున్నావ్? కొన్ని పెళ్ళయ్యేదాకా దాచుకోవే అని బావ అనేసరికి బెడ్ మీద నుంచి లేచి కూర్చున్నా. హా ఏంటి బావా, నువ్వెప్పుడొచ్చావ్ అంటూ పైకి లేవబోయా. పడుకోవే, అలాగే వెనుక నుంచి చాలా సెక్సీగా ఉన్నావ్. ఛీ, సిగ్గులేదురా నీకు? నాకెందుకే సిగ్గు? ఎప్పటికైనా నేనే కదా అలా నిన్ను చూడాల్సింది అన్నాడు. ఛీ, పో బావా అని చేతులతో కళ్ళు మూసుకున్నా. ఏంటి, చడి చప్పుడు లేదు అని లేచి కళ్ళు తెరిచేసరికి బావలేడు. ఇదేంటి, బావ రాలేదా? నేనేమన్నా భ్రమపడ్డానా అనుకున్నా. దేవుడా, వీడు నన్ను ఇంతలా డిస్టర్బ్ చేస్తూ అక్కడ హాయిగా నిద్రపోయి ఉంటాడు. దేవుడా, నా బావకు నిద్ర పట్టకుండా ఒక 100 దోమలను పంపించు స్వామీ, ప్లీజ్ అని దండం పెట్టుకున్నా. హాస్పిటల్లో ఐసీయూ బయట చెంప మీద వాలిన దోమను చంపేందుకు తన చెంప మీద తానే కొట్టుకొని, అబ్బా, ఏం దోమల్రా దేవుడా, నా చుట్టే పగపట్టినట్టు తిరుగుతున్నాయి, నా బ్లడ్డే నచ్చిందా వీటికి అని తిట్టుకుంటున్నాడు. ఇంతలో నర్సు బయటకు వచ్చి, సార్, పేషెంట్కి నిద్ర పట్టడానికి ఇంజెక్షన్ ఇచ్చాం, మీరు ఒకసారి కౌంటర్ దగ్గరకు వెళ్ళి రండి అని వెళ్ళిపోయింది. కౌంటర్ దగ్గరకు వెళ్ళి పేషెంట్కి సంబంధించిన వస్తువులు అడిగినా. కౌంటర్లో ఉన్న అతను ఒక హ్యాండ్ బ్యాగ్ తీసి ఇచ్చాడు. లేడీస్ హ్యాండ్ బ్యాగ్, మనం ఎలా చూడటం అని ఎవరైనా ఉన్నారా అని చూస్తున్నా. ఇంతలో ఒక అమ్మాయి అటుగా వచ్చేసరికి, సిస్టర్, ఒక చిన్న హెల్ప్ అని అడిగా. ఏంటి చెప్పండి? కొంచెం ఈ బ్యాగ్ ఓపెన్ చేసి ఏమున్నాయో చూపించరా అని అడిగా. ఆ పనేదో మీరే చెయ్యొచ్చు కదా. అలా కాదు సిస్టర్ అని జరిగిన విషయం చెప్పి ఓపెన్ చెయ్యమన్నా. హో, సారీ బ్రదర్ అని బ్యాగ్ ఓపెన్ చేసి చూసింది. అందులో కొన్ని విజిటింగ్ కార్డ్సు, ఒక పెన్, ఫోను ఉంది. ఫోన్ లాక్ ఎలాగో మనకు తెలియదు. ఇన్ని కార్డ్స్లో ఏ నెంబర్కి చెయ్యాలి అని ఆలోచిస్తున్నాను. బ్రదర్, వెయిట్ వెయిట్, ఇంకో సీక్రెట్ జిప్ ఉంది
అని చెప్పి ఓపెన్ చెయ్యగానే అందులో కూడా చిన్న ఫోటో, ఒక కార్డు కనిపించింది. ఆ కార్డు తీసుకొని అటూ ఇటూ తిప్పుతూ చూశా. ఏదో కంపెనీది. తను ఆ ఆఫీస్‌లోనే పనిచేస్తుందేమో అనుకొని, ఈ టైంలో కాల్ చేస్తే లిఫ్ట్ చేస్తారా చెయ్యరో అనుకుంటూనే అందులో ఉన్న ఒక నెంబర్‌కి ట్రై చేశా. ఎంతసేపు రింగయినా ఎవ్వరూ తీయలేదు. సరే అని ఇంకో నెంబర్ డయల్ చేశా. ఈసారి ఎవరో వెంటనే లిఫ్ట్ చేశారు. హలో! హా! హలో! ఎవరు చెప్పండి? సార్, మీరెవరో నాకు తెలియదు. నేనెవరో మీకు తెలియదు. అవునా! మరి ఫోనెందుకు చేశావు? అయ్యో! సార్, చెప్పేది పూర్తిగా వినండి. ఇక్కడ ఒక అమ్మాయి హ్యాండ్ బ్యాగ్‌లో మీ విజిటింగ్ కార్డ్ మీద నెంబర్ చూసి మీకు కాల్ చేశా. ఆ అమ్మాయికి ఏం జరిగింది? ఆ వివరాలు అన్నీ తర్వాత మీకు నేను చెప్తా. ఏంటి? అమ్మాయి హ్యాండ్ బ్యాగ్‌లోనా? అవతలి వ్యక్తి గొంతులో వణుకుతో కూడిన భయంతో. హా! అవును. ఈ అమ్మాయి ఎవరో కూడా నాకు తెలియదు కానీ, అలాంటి పరిస్థితుల్లో తనని చూసి నేను ఇక్కడకు తీసుకువచ్చా. సార్, ప్లీజ్ మీరు ఒకసారి ఇక్కడకు రాగలరా? ఏ హాస్పిటల్ బాబూ? అక్కడ్నుంచి జీరా గొంతుతో అడిగాడు. హాస్పిటల్ డీటెయిల్స్ చెప్పి హమ్మయ్య! అనుకున్నా. ఎవరైతే ఏంటి? ప్రాపర్‌గా రెస్పాండయ్యారు. కాల్ కట్ చేశా. థాంక్యూ సిస్టర్. ఇట్స్ ఓకే బ్రదర్ అని తను వెళ్ళిపోయింది. వాళ్ళు వచ్చేంత వరకు ఉండాలా వెళ్ళిపోవాలా? వెళ్ళిపోతే మళ్ళీ వచ్చిన వాళ్లకు తను తెలియకపోతే? లేదా ఏదో దూరపు చుట్టరికముండి మనకెందుకులే అనుకుంటే? ఇవన్నీ ఎందుకు? వాళ్ళు వచ్చేదాకా ఇక్కడే ఉండి ఈ దోమలకు నా రక్తదానం చెయ్యాలి. తప్పదు. సడన్‌గా పొట్టిది గుర్తొచ్చి, అవును, ఈరోజు పొట్టిది ఊరుకొచ్చినా అన్నది. నా కోసం వెయిట్ చేసి నన్నెంత తిట్టుకుందో. ఆ ఒక్కనారి అనుకుంటూ ఫోన్ వాట్సాప్ ఓపెన్ చేసి తన నేమ్ చూశా. ఓరిని! ఇదేంటి డీపీ తీసేసింది? దీనికి కోపం వచ్చిందా ఏంటి? నేను రాలేదని అని మనసులో అనుకున్నా. లాస్ట్ సీన్ చూస్తే 11:15 చూపించింది. ఇది నా మెసేజ్ కోసం వెయిట్ చేసి ఉంటది. ఇప్పుడు పడుకుందేమో. ఉదయాన్నే మెసేజ్ చేస్తాలే అని చిన్నగా నిద్రలోకి జారుకున్నా. హాస్పిటల్లో ఎప్పుడు జనాలు, లైట్సు, వెలుతురు, పేషెంట్ దగ్గర ఉండటానికి వచ్చిన వారి ముచ్చట్లతో నిద్ర సంగతి దేవుడెరుగు. పక్కన ఎవరో మాట్లాడుతున్నారు. దానికేం పోయే రోగమే. బంగారం లాంటి బావతో పెళ్లి కుదిరితే ఇంకా 2 రోజుల్లో పెళ్లి పెట్టుకొని ఇప్పుడు విషం తాగింది. ఆ తాగేదేదో ముందే తాగి సావొచ్చుగా. పనికిమాలిది. ఇంత ఖర్చు పెట్టించి తీరా దగ్గరకు వచ్చాక ఇట్ల చేసింది అంటూ గుసగుసలాడుతున్నా అనుకుంటూ పెద్దగానే మాట్లాడుతున్నారు. ఈ అమ్మలక్కలు చిన్న విషయం తెలిస్తే చాలు ఊరంతా డప్పు లేకుండా చాటింపు వేస్తారు. అయినా నాకెందుకులే అనుకుంటూ ఉండగానే ఎవరో వచ్చారు రిసెప్షన్ దగ్గరకు. ఎవరో వచ్చి ఎంక్వైరీ చేస్తున్నారు. బహుశా నేను కాపాడిన అమ్మాయి కోసం వచ్చారేమో అని పరుగున వెళ్ళి, ఎవండి, మీరు నేను కాల్ చేస్తే వచ్చారా అని అడిగా. హా బాబూ, నువ్వేనా నాకు కాల్ చేసింది? అవునండి. బాబూ, నీకు ఎలా థాంక్స్ చెప్పాలో నాకసలు అర్థం కావట్లేదు. ఇవి నీ చేతులు కాదు అని నా చేతులు పట్టుకునేసరికి, అయ్యో, మీరు పెద్దవారు. మీరు అంత మాట అనకండి. బాబూ, నువ్వు చేసిన ఈ సహాయానికి మేం జీవితాంతం రుణపడి ఉంటాం. అయ్యో, మనిషికి మనిషి సహాయం చేసుకోవడం మన బాధ్యత. బాబూ, ఈ కాలంలో నీలాంటి వాళ్ళు ఉండటం చాలా అరుదు. అది సరే, అమ్మాయి ఎక్కడ ఉంది? రండి చూపిస్తా. ఐసీయూ రూమ్ దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. నర్సుకి చెప్పి లోపలికి వెళ్ళడానికి పర్మిషన్ తీసుకున్నాం. నర్సు ఎవరో ఒకరు మాత్రమే వెళ్లి చూడండి అంది. వచ్చిన అతను లోపలికి వెళ్లి చూసి ఓ 10 నిమిషాల తర్వాత బయటకు వచ్చి, బాబూ, నీ పేరేంటి? ధర్మరాజు అండి. పేరుకు తగ్గట్టుగానే నువ్వు నిజంగానే ధర్మరాజువయ్యా. నీలాంటి వాళ్ళ వల్లే
ఇంకా ఈ కలియుగంలో కూడా ఇంకా మనుషులు చల్లగా ఉన్నారు. అది సరే సార్. ఇంతకీ లోపల ఉన్న అమ్మాయి ఎవరో మీకు తెలుసా? బాబూ, లోపల ఉంది నా ఒక్కగానొక్క కూతురు వసుంధర. వసుంధర గ్రూప్ ఆఫ్ కంపెనీకి నేను సీఈఓ. తను ఎండీ బాబూ. తనకి మోడర్న్‌గా ఉండటం అస్సలు నచ్చదు. అందుకే తను చాలా సింపుల్‌గా ఉంటుంది. ఎంత ఆస్తి ఉన్నా తన ఆలోచన విధానం ఎప్పుడూ ఒకరికి ఎలా సహాయం చెయ్యాలనే అనుకుంటది. సార్, మరి అంత మంచి ఆవిడకి శత్రువులు ఎవరైనా ఉన్నారా? బాబూ, ఈ లోకంలో డబ్బుని మించిన శత్రువులు ఇంకెవరున్నారు? ఓహ్! సరే సార్. మరి నేను వెళ్తా. మేడం జాగ్రత్త. అదేంటి బాబూ, ఇంత చీకట్లో ఎలా వెళ్తావ్? పర్లేదు సార్. ఇంటి దగ్గర అసలు ఎవ్వరికీ చెప్పి కూడా రాలేదు. సరే బాబూ, నీ ఇష్టం. ఓకే సార్. ఆ చీకట్లోనే బండి తీసుకొని బయలుదేరా. చల్లగాలి ప్రభావం వల్ల వెంటనే జలుబు చేసింది. తెల్లారి అసలు లేవనే లేదు. అమ్మ వచ్చి, ఏంటి ధర్మ, ఇంతసేపు పడుకున్నావ్? ఈరోజు ఊరిని ఉద్ధరించే ఏ పనులు లేవా? ఏంటమ్మా అలా అంటావ్? సహాయం చెయ్యడం కూడా తప్పేనా? తప్పు కాదు ధర్మ. నీ పరిస్థితి కూడా చూసుకో. నీ గురించి కూడా కొంచెం ఆలోచించుకో అంటున్నా. అమ్మా, పొద్దున్నే సతాయించకే. నీకు దండం పెడతా. ఇన్ని రోజులు మీ ఆయన్నే అనుకుంటే ఇప్పుడు నువ్వు కూడా తయారయ్యావు నా ప్రాణానికి. అంతేలేరా, నన్ను మీ నాన్నతో జమ కట్టావా? అంత లేదమ్మా. ఆయనంటే నా గురించి అప్పుడప్పుడు పట్టించుకుంటారు. నువ్వు అలా కాదు. కాదనే నా బంగారనివి ఎప్పుడూ నా గురించే ఆలోచిస్తున్నావు. ఆ విషయం నాకు తెలియదా ఏంటి? అబ్బో! ఈ మధ్య మాటలు కూడా బాగానే నేర్చావు. మాటలు కాదమ్మా, నిజంగానే నువ్వు నా లక్ష్మీదేవి. ఇందాకే బంగారం అన్నావ్, ఇప్పుడు లక్ష్మి అంటున్నావ్. ఏందిరా సంగతి? ఏం లేదమ్మా. నేను మొహం కడుక్కొని వస్తా. టిఫిన్ ఏం చేశావ్? పెసరట్టు వేశా పదా, తిందువు. అవి ఎప్పుడో పొద్దున మీ ఆయన కోసం వేసుంటావ్. ఇప్పుడు నాకు కొంచెం వేడిగా వెయ్యవే. సరే, ముందు నువ్వు రారా త్వరగా. మా మంచి అమ్మ 2 నిమిషాల్లో వచ్చేస్తా. 2 నిమిషాలు చాలారా మొహానికి? హా, ఇంకా అంతకంటే ఎక్కువెందుకే? నీ కొడుకు ఆల్రెడీ అందగాడు. అచ్చం వాళ్ళ అమ్మ పోలిక. ఒరేయ్! ఈరోజు నాతో నీకు కొంచెం ఎక్కువే ఉన్నట్టుంది బేరం. అందుకే పొగడ్తలు బాగా వస్తున్నాయి. అబ్బా! మా అమ్మకు నిజాలు వెంటనే తెలిసిపోతాయి అని వెక్కిలి నవ్వొకటి. నవ్వగానే నువ్వు ఇంట్లోకి రారా, నీ సంగతి చెప్తా అంది. అమ్మా, నీకు దండం పెడతానే. నేను ఊరికే అన్నా. నాకు తెలుసులే, రారా. చావిడి దగ్గరకు వెళ్ళి వేప చెట్టు పుల్ల ఒకటి విరిచి గబగబా పళ్ళు తోమేసి మొహం కడుక్కొని ఇంట్లోకి రాగానే కమ్మగా వాసనొస్తుంది. అమ్మా, ఈ ఊరి మొత్తంలో నీ అంత బాగా కొబ్బరి పచ్చడి ఎవ్వరూ చెయ్యలేరే. నువ్వు కాని హోటల్ పెడితే నా సామి రంగా అన్నీ మానేసి కొబ్బరి పచ్చడే తింటారు అందరూ. అయితే ఇప్పుడేమంటావురా? నన్ను హోటల్ పెట్టమంటావా? నేను హోటల్ పెడితే గిన్నెలు తోమడానికి నిన్నే పెట్టుకుంటాలేరా. హా అని నోరు తెరిచి నువ్వు కూడా పంచులు వేస్తున్నావు. మరి ఏమనుకుంటున్నావురా? నేను అప్డేట్ అయ్యా. తల్లో నీకు దండం. త్వరగా పెట్టు. నాకు కొంచెం పని ఉంది. ఫస్టు కడుపు నిండా తినరా. హా, సరే సరే అని నిన్న మాడిన కడుపుని 4 పెసరట్లతో నింపేశాడు. ఇక చాలమ్మా, నాకు ఇంకా వెయ్యకు అన్నాడు. ఇంకొక్కటి తినరా. లేదమ్మా, ఇప్పటికే 4 తిన్నా. లెక్క పెట్టుకొని తినొద్దురా బంగారం. అమ్మా, నేను చేయి కడుక్కున్నా కానీ అవి నువ్వు తినేయ్ వేడిగా. నేను బయటకు వెళ్ళి సాయంత్రం వస్తా. మీ ఆయన అడిగితే ఊర్లోనే ఉన్నాడని చెప్పు. అదేంటిరా, ఎక్కడికెళ్తున్నావో నాకైనా చెప్పురా. అమ్మా, సాయంత్రం వచ్చాక అన్నీ వివరంగా చెప్తా. కానీ కొన్ని కొన్ని ఏంటిరా,
కొన్ని కొన్ని అంటూ నుసుగుతున్నావు? అమ్మా! కొన్ని డబ్బులు కావాలే. ఆహా! అనుకున్నా. లేచినప్పట్నుంచి నన్ను పొగుడుతుంటేనే నాకర్థమయ్యింది.